మనం ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అస్సలు జరగదు. కానీ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ప్లాన్ చేయకపోయినా కొన్ని అయితే జరుగుతుంటాయి. మేము యాపిల్ బీర్ తోటకైతే వెళ్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం. కానీ అనుకున్నప్పుడల్లా పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అసలు 2 డేస్ బ్యాక్ మేము అసలు అనుకోలేదు. ఇంక మేమైతే అనుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. సో, మమ్మల్ని అయితే లోపలికి తోటలోకి అలౌ చేసి మీకు నచ్చినవి కోసుకోమని అయితే చెప్పారు. ఎవరిని అలా పంపించరు. ఇంకా వదిలిపెట్టేసరికి నాకైతే అన్ని ఫ్రూట్స్ చూసి హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయానమాట. తిన్న కాడికి తిని మిగిలినవైతే కోసుకొని వచ్చాను. 3 కేజీస్ ఆఫ్ యాపిల్ బేర్ అయితే తెచ్చాను. మల్బరీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మల్బరీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా, ఎంత స్వీట్ ఉన్నాయో. సో, నేనైతే చాలా అయితే తినేసాను. అలాగే ఇంటికి కూడా తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, మీకు యాపిల్ బీర్ అంటే ఇష్టమా? ఫ్రూట్స్లలో మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టమో చెప్పండి వీడియోలో. అలాగే ఇంకా మీ పిల్లలకి ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఫ్రూట్స్ ఉంటే చాలు, అవి ఎలాంటి ఫ్రూట్స్ అయినా ఇష్టంగా తింటారు. ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ గురించి రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే టేస్ట్ చేయడం అన్నా ఇష్టం అనమాట. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫ్రూట్స్ గురించి చూసినప్పుడు వెరైటీ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉండవు. సో, మన దగ్గర అయితే కొన్ని అందుబాటులోకి అయితే వచ్చాయి ప్రజెంట్. నాకు ఫ్లవర్స్ ఉండే చెట్ల కన్నా ఇలాగా ఫ్రూట్స్ వచ్చే చెట్లు అంటేనే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే ఒక 7 వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టార్ ఫ్రూట్, యాపిల్ బేర్, టేబుల్ లైమ్, లీచీ, స్ట్రాబెర్రీ, బత్తాయి, నారింజ, గ్వావా, ఇంకా మ్యాంగో ట్రీ అనమాట. చాలా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి. ఎన్ని వెరైటీలో నేనైతే లెక్క పెట్టలేదు. మీరు లెక్క పెడితే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మల్బరీ మన ఇళ్లలో కూడా దొరుకుతూనే ఉంటాయి. కానీ అవి తిన్నప్పుడు ఎలానో అనిపించేసి అస్సలు ఇష్టం అనిపించేది కాదు. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే మల్బరీస్ ఉండేవి. నేను మామూలుగా తింటారని కూడా నాకు తెలియదు. పట్టు పురుగులు తింటాయి, వాటి ఆకులని తెలుసు అంతే. కానీ ఇప్పుడు ఫ్రూట్స్ తింటుంటే ఇవి మన దగ్గర వెరైటీ కాదంట, వాళ్ళు వేరే కంట్రీ నుంచి తీసుకొని వచ్చారంట. సో, ఆ వెరైటీ